హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. నాగుల పంచమి రోజు మా తెలంగాణ ప్రాంతంలో ఇలా చుక్కలతో ముగ్గులు వేస్తాము. అలాగే నాగుల పంచమి రోజు ఈ విధంగా చలిమిడి చేసుకుని ఆవు పాలు, పిండితో ప్రమిదలు, అలాగే 5 పాములు చేస్తాము. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అగరబత్తీలు, పువ్వులు, జొన్న ప్యాలాలు, రాగి చెంబులో నీళ్ళు, అలాగే ఆవు నెయ్యి తీసుకుని వెళ్తాము. నాకు అందుబాటులో ఆవు నెయ్యి లేదు, అందుకని చెప్పేసి దీపం నూనె తీసుకుని వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళి ముందుగా శివుడికి అభిషేకం చేయించి తర్వాత నాగదేవతకి చేయించాలి. పుట్టలో పాలు పోయాలి. అక్కడ పుట్టలో పాలు పోసినాక మిగిలిన పాలు ఇంటికి తీసుకొచ్చి చెల్లెళ్ళు, అక్కలు కానీ వాళ్ళ అన్న తమ్ముళ్ళకి కళ్ళు తుడవాలి. ఇలా జరుపుకుంటాము మా తెలంగాణ ప్రాంతంలో. మీరు ఎలాగ జరుపుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాగుల పంచమి విశిష్టత ఏంటంటే, హిందూ సాంప్రదాయాలలో నాగుల పంచమి పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగుల పంచమిగా జరుపుకుంటారు. ఈరోజు ఉదయమే మహిళలు పుట్టలో ఆవు పాలు పోస్తారు. జాతకంలో కాలసర్ప దోషాలున్నవారు శివాలయాలకు వెళ్ళి రుద్రాభిషేకం చేస్తారు. నాగదేవతను పూజిస్తారు. శివుడికి పాలతో, నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత నైవేద్యం పెట్టి తరువాత నాగదేవతకి పాలతో, నీళ్ళతో అభిషేకం చేయించాలి. అలాగే మనం పిండితో చేసుకొచ్చిన ప్రమిదల్లో వత్తులేసి దీపం వెలిగించాలి. అక్కడే మనం తీసుకెళ్ళిన చలిమిడి, జొన్న ప్యాలాలు నైవేద్యంగా చూపించాలి. నైవేద్యం చూపించిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. పుట్ట దగ్గర మనం నైవేద్యంగా పెట్టిన జొన్న ప్యాలాల్లో కొన్ని తీసుకుని అలాగే ఆవు పాలు కొద్దిగా మిగిల్చుకొని ఇంటికి రావాలి. ఆ జొన్న ప్యాలాలు వినాయక చవితి రోజు ఇంట్లో అందరూ ప్రసాదంలా తీసుకోవాలి. వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే దోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. ఈ జొన్న ప్యాలాలు తింటే దోషం ఉండదు అని చెప్పేసి అలా తినాలి అని చెప్పేసి పెద్దలు అంటారు. అలాగే మిగిలిన ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలతో ఇంట్లో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళకి కళ్ళను తుడవాలి. అవి మా తెలంగాణ ప్రాంతంలో అలా చేస్తాము. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.